విశ్వాసికి దేవుని పరీక్ష అంటే రక్షణ పొందిన వారిని దేవుడు కొన్ని రీతులుగా పరీక్షిస్తూ ఉంటాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనాలు. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడును శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ఇక్కడ శోధన అన్న మాట వాడారు. గ్రీకులో పెరెజో అన్న మాట. ఈ పెరెజో అన్న మాటలో 2 అర్థాలున్నాయి. ఒకటి ఏంటంటే శోధింపబడుట, యాక్చువల్లీ టు బి టెంప్టెడ్. ఏంటంట? సైతాను చేత గాని పాపము చేత గాని శోధింపబడుట. రెండవ అర్థం ఏంటంటే ఈ పెరెజో అన్న మాటలో దేవుని చేత పరీక్షింపబడుట. 2 డిఫరెంట్ థింగ్స్ ఎంటైర్లీ. సైతాను శోధిస్తాడు, దేవుడు పరీక్షిస్తాడు. చాలా మంది క్రైస్తవులు దేవుడు నన్ను శోధిస్తాడు అంటారు. దయచేసి అలాగెప్పుడు అనకండి. అది ఒక రకంగా చెప్పుకోవాలంటే అది పాపం. వాక్యం ఏమంటది? దేవుడు ఎవరిని శోధించడు, సైతానే శోధిస్తాడు, పాపము శోధిస్తుంది. కానీ దేవుడు పరీక్షిస్తాడు. ఆ తేడా క్రైస్తవ విశ్వాసులు గ్రహించాలి. సైతాను, వినండి ప్రియులారా, ఎప్పుడూ కూడా నాశనము చేయడానికే శోధిస్తాడు. పాపము కూడా అంతే. ఎప్పుడూ కూడా పాపము నాశనము చేయడానికే శోధిస్తుంది. విశ్వాసిని పడేయడానికి, కష్టాలకు, నష్టాలకు, ఇబ్బందులకు, శ్రమలకు, ఆర్థిక ఇబ్బందులకు, అనారోగ్యాలకు గురి చేయడానికి సైతాను, పాపము శోధిస్తుంది. కానీ దేవుడు పరీక్షిస్తాడు. దేవుడు ఎందుకు పరీక్షిస్తాడంటే ప్రియులారా, నిర్మించుటకు, కట్టుటకు, దీవించుటకు, హెచ్చించుటకు, మనల్ని ఇంకా నాణ్యవంతమైన విశ్వాసులుగా తయారు చేయుటకు దేవుడు టెస్ట్ చేస్తాడు. ఈ టెస్ట్ లో పాస్ అయిన వారు ధన్యులు, ఈ టెస్ట్ లో ఫెయిల్ అయిన వారు అభాగ్యులు. చూద్దాం, 2 త్వరగా చూపించేస్తాను. నంబర్ 1, దేవుడు ఒక విశ్వాసి విధేయతను పరీక్షిస్తూ ఉంటాడు. విధేయత అంటే ఒబీడియన్స్. చూడండి, ఆదికాండము 22వ అధ్యాయం 1-2 వచనాలు. ఈ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. శోధించలే, టెస్టింగ్. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకొక్కడై ఉన్న నీ కుమారుని అనగా, వినండి, నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని నర్పించమని చెప్పాను. ఇస్సాకంటే అబ్రహాముకు చాలా ప్రేమ. లేక పుట్టిన ఇస్సాకును బలిగా అర్పించమంటున్నాడు దేవుడు. అంత మాత్రమే కాదు, ఇస్సాకులో ఇంకొక విశేషం ఉన్నది. ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. ఇస్సాకు ద్వారానే దేవుడు ఇశ్రాయేలు జనాంగముగా ఆశీర్వదించనున్నాడు. ఐజాక్ ఎగిరిపోతే మళ్ళీ ఉద్దేశాలన్నీ తారుమారైపోతాయి. పాపం అబ్రహాము ఏమనకుండా సిద్ధపడ్డాడు. కొడుకుని తీసుకెళ్లిపోతున్నాడు. మోరియా పర్వతం ఎక్కారు, కట్టెలు పేర్చారు. ఇస్సాకు 12 సంవత్సరాలప్పుడు చూస్తున్నాడు, మా నాన్న ఎప్పుడూ ఇలా చేసేవాడు, ఎప్పుడూ కూడా పొట్టేలు తీసుకెళ్లేవాడు, ఎక్కడ పొట్టేలు కనబడడం లేదు. నాన్న కర్రలైతే బెచ్చావు గాని పొట్టేలు ఎక్కడా అని అడిగాడు. నాన్న గుండె పగిలిపోయింది. బాబు నువ్వేరా పొట్టేలు అన్నప్పుడు ఇస్సాకు ఒక్క మాట అనకుండా, ఆ ఇస్సాకులో కూడా చూడండి ఎంత విధేయతో, ఆ కట్టెల మీద పడుకున్నాడు. ఇంకా దహన బలిగా అర్పించే సమయం వచ్చినప్పుడు దేవుడైన యెహోవా అంటాడు, అబ్రహామా ఆగు, నేను నీకు పెట్టిన ఈ పరీక్షలో నీవు నెగ్గావు. ఏమిటంటే ప్రియులారా ఈ పరీక్ష, మీరు చూడండి ఆదికాండం 22:18 వచనం ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది చూడండి. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును. నీవు నా మాట వినినందున, ఒబీడియన్స్. Abraham obeyed the word of God. అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపించాడు. ఆ పరీక్షలో నెగ్గాడు.
ప్రియమైన సంగమా, ఈ విధేయతను గూర్చిన పరీక్ష ఎప్పుడూ మనం ఎదుర్కొంటూనే ఉంటాం. ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి క్షణం. దేనికి విధేయత? నంబర్ 1, దేవుని మాటకు, ఆయన మాటకు విధేయత, ఆయన ఆజ్ఞలకు విధేయత. మన సంఘములో చాలా లోతుగా చెప్తాము, చాలా క్లియర్ గా చెప్పుకుంటాం. మనం ఏం చెప్తాము? ఏంటి ఆజ్ఞలు? 2 రకాలు. దేవుడు పలానాది చెయ్యొద్దు అనంటే చెయ్యకుండా ఉండడంలో విధేయత. దేవుడు పలానాది చెయ్యమంటే చేయుటలో విధేయత. ఇది రక్షణ. చూపిస్తాను మీకు నేను. చేయకూడదన్న దానికి విధేయత, చేయమన్న దానికి విధేయత. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ ఎ టెస్ట్. మరి క్రైస్తవ జీవితంలో ఎంతెంతమంది ప్రియులరా దేవుడు చేయొద్దన్నవి మొండిగా చేస్తారు, విచ్చలవిడిగా చేస్తారు, భయంకరంగా చేస్తారు, దేవుని మీద భయం లేకుండా చేస్తారు. దే ఆర్ ఫెయిలింగ్ ఇన్ ద టెస్ట్. ఈ టెస్ట్ లో ఫెయిల్ అవ్వడం ద్వారా వచ్చే అనర్థకాలేంటి? ఈ టెస్ట్ లో పాస్ అవ్వడం వల్ల ఆశీర్వాదాలు ఏంటి? దిస్ ఈస్ వేర్ వీఆర్ లూజింగ్ బ్లెస్సింగ్స్. ఇవి చెప్పరు, ఆజ్ఞలు ఎవరు చెప్పడం లే, ఆశీర్వాదాలు చెప్తారు. నాకు తెలిసింది ఒకటే ప్రియులారా, నేను 10 సంవత్సరాలు థియాలజీ చదివాను. నేను చదివినంత థియాలజీ ఎవరు చదవలే. ఆజ్ఞలు లేదే ఆశీర్వాదాలు రావు. దేవుని ఆజ్ఞలు ఉల్లంఘిస్తే వీఆర్ ఫెయిలింగ్ ఇన్ ద టెస్ట్. అలాగే దేవుడు కొన్నిసార్లు మన నుండి స్పెసిఫిక్ గా కొన్ని అడుగుతాడు. అదొక వస్తువు కావచ్చు. కొన్నిసార్లు ఏకంగా సేవకు మన పిల్లల్ని అడుగుతాడు. మన పిల్లల్ని ఇవ్వగలుగుతామా? దేవుడు అడిగినప్పుడు పిల్లల్ని ఇవ్వకపోతే యు ఆర్ ఫెయిలింగ్ ఇన్ ద టెస్ట్. దేవుడు క్లియర్ గా చెప్తాడు, ఫలానాది నాకు కావాలి నీ నుండి అని అడిగినప్పుడు ఇవ్వకపోతే యు ఆర్ ఫెయిలింగ్ ఇన్ టెస్ట్. ఆయన మాట వినడం లేదనమాట. Specifically, he'll ask for something. It'll be very clear. You'll understand. You'll know what he is asking for. You must say yes and give it to him. Then you'll pass. ఇంకోటి, దేవుడు స్పెసిఫిక్ గా కొన్ని చెయ్యమంటాడు. You do certain things. సంఘములో సేవ ఉండొచ్చు, లేకపోతే ఏదో ఒక స్పెషల్ టాస్క్ ఇస్తాడు ప్రభు చెయ్యమని. అది చేసినప్పుడు we are all showing obedience. వినండి ప్రియులరా, ఎందుకు రక్షణలో ఈ ఒబీడియన్స్ అంత ప్రాముఖ్యం మీకు నేను చెప్తున్నాను. చాలా మందికి రక్షణ అర్థం కాలే, ఇంకా భయంకరమైన అజ్ఞానములో ఉన్నారు. అనుభవపూర్వకమైన రక్షణ ఏంటి ప్రియులరా? ఫస్ట్ ప్రయారిటీ ఒబీడియన్స్. రక్షణ ఉన్నది, బట్ ఐ విల్ బి డిసోబీడియంట్ అన్నవారు చాలా మంది ఉన్నారు. సారీ, దే హ్యావ్ టోటలీ మిస్అండర్స్టూడ్ సాల్వేషన్. వేర్ ఎవర్ దెర్ ఈస్ జెన్యున్ రక్షణ, దేర్ మస్ట్ బి ఒబీడియన్స్. చూడండి, 1 పేతురులో ఎంత చక్కగా ఉన్నదో ఆ మాట. 1 పేతురు 1వ అధ్యాయము 1వ వచనములో, యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై, అంటే రక్షింపబడిన వారై, చూడండి అక్కడ మాట, విధేయులగుటకును. రక్షణ పొందిన బిడ్డ ఈ ఒబీడియన్స్ ను గూర్చిన పరీక్ష దేవుడు ఎప్పుడూ పెడుతూనే ఉంటాడు. ఎందుకు? మనకు తెలియాలి, మనకు ఆ నిశ్చయత ఉండాలి. ఇదిగో, నేను నిజంగా రక్షణ పొందిన బిడ్డను గనక నేను విధేయత చూపిస్తున్నాను. ఎవరు దేంతోన్నా ఆడుకోవచ్చు, కానీ దయచేసి రక్షణతో ఆడకండి. చాలా విధేయతలు ఉన్నాయి ప్రియులరు. ఇంతాక నేను చెప్పాను, దేవునికి చేయవలసినవి. ఆరాధన ఉన్నది. మెనీ ఆర్ ఫెయిలింగ్ ఇన్ ద టెస్ట్. ఆరాధనకు కొడతారు, దే ఆర్ ఫెయిలింగ్ ఇన్ ద టెస్ట్. ఏదో కారణాలు ఉంటాయి, మంచి కారణాలు, అవి కాదు నేను అనేవి. ఏవి చేయకుండా ఇంట్లో కూర్చునేవారు. యు ఆర్ ఫెయిలింగ్ ఇన్ ద టెస్ట్. దేవునికి 10వ భాగాలు ఇవ్వాలి, యు ఆర్ నాట్ గివింగ్, యు ఆర్ ఫెయిలింగ్ ఇన్ ద టెస్ట్. సంఘములో దేవుని సేవ ఉన్నది, యు ఆర్ నాట్ డూయింగ్, యు ఆర్ ఫెయిలింగ్ ఇన్ ద టెస్ట్. విధేయత అన్న పరీక్షలో ఎన్నెన్ని సార్లు మనము నష్టపోతున్నాము, మనం అపజయం పొందుతున్నాము. కానీ ఇదిగో, నేను ఈ పరీక్షలో నేను ఓడిపోతున్నాను, నాకు అపజయం కలుగుతుందని గ్రహించేవారు చాలా తక్కువ ప్రియులరు. చూడండి, ఆశీర్వాదం చూపిస్తాము. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్తారు మీ సేవకునిగా, మీ పాస్టర్గా. ఒబీడియన్స్ అంటే ఏదో పెద్ద భారం పెట్టుకొని, రోజు లిస్టు పెట్టుకొని, ఇది చేసేనా చేయలేదా, ఇది చేసేనా లేదా, ఆ భారం కాదు. అట్టి భారం పెట్టుకున్నారంటే 1 వారంలో చచ్చిపోతారు మీరు. గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ గ్రేస్. మన బలహీనతలు ఆయనకి తెలుసు. కానీ ఆయన ఏం చూస్తాడనంటే, నాకు విధేయత చూపించే తపన, ఆశ, ప్రార్థన నా బిడలో ఎంత ఉంది అది చూస్తాడు ఆయన. దట్ జీల్, ఆ ఆసక్తి. అవునేసయ్యా, నువ్వు చాలు చెప్పావు బైబిల్లో, నిజంగా నీకు విధేయత చూపించాలి అన్న ఆ ఆసక్తి నాకున్నది, నేను నీకు విధేయత చూపిస్తాను, నీవు నాకు సాయం చేయాలి అని కన్నీటితో
పోరాటముతో ప్రార్థన చేసే వారిని ప్రభువు చాలా దీవిస్తారు. చూద్దాం అబ్రహామును ఎలా దీవించారో చూడండి ప్రియులారా. ఎక్కడ విధేయత ఉంటుందో అక్కడ ఆశీర్వాదాలు తప్పకుండా ఉంటాయి. ఆదికాండము 22వ అధ్యాయం మీరు తీస్తే ఆ 14వ వచనం మీరు చూడండి. అక్కడేముందో, అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. ఏమైందట? ఇంకా ఇస్సాకును బలి ఇవ్వడానికి అబ్రహాం సిద్ధపడుతూ ఉంటే, అబ్రహామా ఆగు, నువ్వు పరీక్షలో నెగ్గావు గనుక ఇస్సాకును నువ్వు బలి అర్పించే అవసరం లేదు. ఇదిగో ఆ పొదల్లో ఒక పొట్టేలు ఉంది, దాన్ని తీసుకొని నువ్వు అర్పించు. ఆ పొట్టేలును అబ్రహాము అర్పించినప్పుడు ఆ స్థలానికి ఒక పేరు పెట్టాడు చూడండి, యెహోవా ఈరే. కింద ఫుట్ నోట్ మీరు చూడండి, యెహోవా చూచుకొనును. బానే ఉంది కానీ ఫుల్ పొటెన్షియల్ రాలే ఆ మాటలో. హీబ్రూ భాషలో కరెక్ట్ ట్రాన్స్లేషన్ ఏంటంటే గాడ్ విల్ ప్రొవైడ్. ఎప్పుడైతే అబ్రహాము ఆ పరీక్షలో విధేయత అన్న పరీక్షలో నెగ్గాడో, గాడ్ ప్రొవైడెడ్ వాట్ అబ్రహాం నీడెడ్. మన జీవితాల్లో కూడా అంతే ప్రియులారా. ఎక్కడ విధేయత ఉంటుందో గాడ్ విల్ ప్రొవైడ్. యెహోవా ఈరే. నీ ఇంట్లో ఏ అవసరం ఉన్నదో గాడ్ విల్ ప్రొవైడ్. ఏ కష్టం ఉన్నదో దేవుడు దాన్ని తొలగిస్తాడు. ఏ సమస్య ఉన్నదో పరిష్కారము చేస్తాడు. యెహోవా ఈరే, గాడ్ విల్ ప్రొవైడ్. ప్రొవైడెడ్ వి పాస్ ద టెస్ట్. చాలా మంది టెస్ట్ లో ఫెయిల్ అయిపోతున్నారు కనుక అబ్రహామే గాని ఆ టెస్ట్ లో ఫెయిల్ అయి ఉంటే యెహోవా ఈరే అన్న పేరు పెట్టేవాడమ్మా ఆ స్థలానికి. దేవుడు ఆ పొట్టేలును ఇచ్చేవాడా? ద స్టోరీ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. ఎక్కడ విధేయత ఉంటుందో, దట్ స్ట్రగుల్, ఆ ప్రయాస, దట్ డెడికేషన్ మస్ట్ బి దేర్ అండి. ఇదంటారు నేను, దట్ కమిట్మెంట్ మస్ట్ బి దేర్. మనస్సు ఉండాలి. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. ఈ మనస్సును రకరకాల వాటి మీద మనం పెడతాము, దేవుని విషయాల మీద మనం పెట్టము. అన్ని ఇంపార్టెంట్, కానీ దేవుని విషయాలు వచ్చేటప్పటికి చులకన, దేవుని విషయాలు వచ్చినప్పటికీ లాస్ట్ ప్రయారిటీ. ఇష్టమైతే చేద్దాం, కష్టమైతే మానేద్దాం. దేవుని బిడ్డలు ఇక్కడే మోసపోతున్నారు. ఇక్కడే దేవుని బిడ్డల ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు. ఇదిగో విధేయత అన్న పరీక్ష యెహోవా దేవుడు పెట్టినప్పుడు దాన్ని నువ్వు గెలుస్తావా? నీ జీవితంలో యెహోవా దేవుడు ఈరేగా ఉంటాడు. గాడ్ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. రెండవ ఆశీర్వాదం చూడండి, 18వ వచనం. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును. ఒక్క అబ్రహాము విధేయత చూపించాడు గనుక దేవుడైన యెహోవా అంటాడు చూడండి, ఈ భూలోకములో ఉన్న జనములన్నీ కూడా ఆశీర్వదింపబడతాయి. ఒకవైపు ఇశ్రాయేలు ఆశీర్వదింపబడతారు, అన్యులు ఆశీర్వదింపబడతారు. ప్రియమైన సంగమా, తల్లిదండ్రులుగా మనము దేవుని వాక్యానికి విధేయత చూపించాలి. చూపించి మన పిల్లలకు ఒక మాదిరిగా ఉండాలి. యు టీచ్ ద చిల్డ్రన్ బై యువర్ ఎగ్జాంపుల్. బి ఒబీడియంట్ టు ద లార్డ్. అప్పుడేమైపోద్ది? మన విధేయతను బట్టి దేవుడు తరతరాలుగా మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. సంఘము పట్ల బాధ్యత ఒబీడియన్స్, ఆరాధన ఒబీడియన్స్, దేవునికి చేయవలసినవి ఒబీడియన్స్. ఎక్కడ ఒబీడియన్స్ ఉంటుందో అక్కడ ప్రియమైన సంఘమా వినండి, మనం వెళ్ళిపోతాం, కానీ మన పిల్లలు బ్రతికి బయటపడాలా? డిపెండ్స్ ఆన్ అవర్ ఒబీడియన్స్. మేక్ నో మిస్టేక్ అబౌట్ ఇట్. విధేయత ఉంటే యెహోవా ఈరే. విధేయత ఉంటే ఆ విధేయతను బట్టి మన తరతరాలుగా ఆశీర్వాదాలు పొందుట. మూడవ ఆశీర్వాదం కూడా ఉంది. అబ్రహాము విశ్వాసానికి తండ్రి. చాలా సార్లు అబ్రహాము విశ్వాసానికి తండ్రి అంటే ఏ విశ్వాసం? అక్కడ విశ్వాసం అంటే ఒబీడియన్స్. ద ఫెయిత్ ఆఫ్ అబ్రహాం రిప్రజెంట్స్ ఒబీడియన్స్. నిజమైన విశ్వాసము ఒబీడియన్స్. ఎప్పుడైతే మనము ప్రియులరా విధేయతకు తల్లులమవుతామో తండ్రులమవుతామో మన విశ్వాసము ద్వారా దేవుడు తరతరాలుగా అనేకులను ఆశీర్వదిస్తాడు. లెట్స్ మేక్ ఎ డెసిజన్. ఇట్స్ టఫ్. మంచి మాటలు వింటాం కానీ సైతాన్ వచ్చి అలా కొట్టుకొని వెళ్ళిపోతాడు. అన్ని గద్దలా కొట్టుకొని వెళ్ళిపోతాడు. పోతాయి, అన్ని పోతాయి, మళ్ళీ రావు. కానీ విన్న వాక్యాన్ని దాచుకోండి, భద్రం చేసుకోండి, ప్రార్థన చెయ్యండి. నాకు విధేయత నేర్పించు నాయనా, కష్టమైనా పర్వాలే విధేయత నేర్పించు. ప్రార్థన చేద్దాం. నంబర్ 2, దేవుడు కొన్నిసార్లు మన ప్రేమను పరీక్షిస్తాడంటే ప్రియులారా. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ప్రవక్తయే గాని కలలు కనువాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియలను మహత్కార్యమైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పినడలా
అతడు నీవు చెప్పిన సూచక క్రియ గాని మహత్కార్యము గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కనువాని మాటలను వినకూడదు. నెక్స్ట్, ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. వివరిస్తున్నాను వినండి. ఈ కాంటెక్స్ట్ చదివినప్పుడు నాకు విస్మయం, ఆశ్చర్యం. ఎందుకో తెలుసా ప్రియులరా? ఆనాడు దేవుడైన యెహోవా దేన్ని గూర్చి హెచ్చరించాడో ఈనాడు కూడా అదే జరుగుతున్నది. ఏం చేశారు అబద్ధ ప్రవక్తలు ప్రియులరా? ఆ కలలుగానే వారు ఏం బోధించారు? ఇశ్రాయేలుల ప్రేమను యెహోవా దేవుణ్ణి మళ్లించి ఈ అన్య దేవతల వైపు త్రిపారు. ఇది ఆలోచన చేసినప్పుడు ప్రభువా, ఇప్పుడు కూడా మీరు చూడండి, సంఘములో నుండే అబద్ధ బోధకులు వచ్చి, అబద్ధ ప్రవక్తలు వచ్చి విశ్వాసులను దేవుని మీద ఉన్న వారి ప్రేమ నుండి మళ్లించి ఏం చూపిస్తున్నారు? వీళ్ళు ఇతర దేవతలను చూపిస్తున్నారు. సాక్షాత్తు దేవతలను చూపించకపోయినా దేవతల లాంటి దేవతలు చూపిస్తున్నారు. ఏంటివి? ఆశీర్వాదాలు, స్వస్థతలు, సూచక క్రియలు, మిరకల్స్. ఒక ప్రవక్త బోధించవలసింది యేసయ్యను ప్రేమించమని చెప్తావా? యేసయ్యను ప్రేమించడంలో యేసయ్య నిన్ను పరీక్షిస్తాడని నాలాగా బోధిస్తారా? లేకపోతే ఎప్పుడూ కూడా ఈ కలలు, ఇదనమాట కలలు, ఊహించుకోండి వచ్చేస్తుంది. కలలు సేమ్ థింగ్. నేను ధనవంతుడిని అయిపోతున్నాను, అయిపోతావు. నాకు పెద్ద ఇల్లు వచ్చేస్తుంది, వచ్చేస్తుంది. సేమ్ థింగ్. సంగమా, ఎంతమంది వెళ్ళిపోతున్నారు. కుట్ర ఏంటి ప్రియులరా? యెహోవా దేవుని పట్ల ప్రేమ మళ్ళీపోతున్నది. ఒక భయంకరమైన తీర్పును దేవుడైన యెహోవా ఇదే పాఠ్యభాగములు ఇచ్చాడు. చూడండి దయచేసి, ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయం 5వ వచనం చివరి మాటలు చదువుతున్నాను. మీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మును ప్రేరేపించెను గనుక ఆ ప్రవక్తకేమి ఆ కలలు కనువానికేమి మరణశిక్ష విధింపవలెను. అట్లు నీ మధ్య నుండి నీ చెడుతనమును పరిహరింపవలెను. ఎంత లోతైన భావాలు ఉన్నాయండి ఆ రెండు మాటల్లో. ఎవరైనా సరే యేసయ్యను ప్రేమించకుండా విశ్వాసుల మనస్సును మళ్లించి విగ్రహాలు కాని విగ్రహాలు, ధనం విగ్రహం, ఆశీర్వాదాలు మరొక విగ్రహం, సూచక క్రియలు ఇప్పుడు మరొక విగ్రహం, స్వస్థత కార్యాలు మరొక విగ్రహం, ఎప్పుడు చూసినా 24/7 ఇదే విగ్రహం, మళ్లించిన ఎడల మరణ శిక్ష విధింపవలెను. దేవుడు ఎప్పుడు మారడు. అప్పుడు ఏం చేశాడు? ఇప్పుడు అదే చేస్తాడు. నీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరింపవలెను. నీ దేవుడైన యెహోవాను ప్రేమించకుండా మరి మనము దేన్ని ప్రేమించినా అది చెడుతనం. ఒకసారి ఆలోచన చేసుకుందాం మనం కూడా. యేసయ్యా, నేను నీ ఆశీర్వాదాలు ఎక్కువ ప్రేమిస్తున్నానా లేకపోతే నిన్నెక్కువ ప్రేమిస్తున్నానా? ఇట్స్ రియల్ టెస్ట్ ప్రియర్ ఫ్రెండ్స్, రియల్ టెస్ట్. స్వస్థతలను ప్రేమిస్తున్నావా? క్రీస్తుని ప్రేమిస్తున్నావా? నీ చుట్టూ ఉన్న మనుషుల్ని ప్రేమిస్తున్నావా? క్రీస్తుని ప్రేమిస్తున్నావా? నీకిష్టమైన వస్తువులను ప్రేమిస్తున్నావా? క్రీస్తుని ప్రేమిస్తున్నావా? నీ వ్యామోహమైన నీ పాపాన్ని ప్రేమిస్తున్నావా? క్రీస్తుని ప్రేమిస్తున్నావా? నీకెంతో సంతోషాన్నిచ్చే ఈ వినోదాలు ప్రేమిస్తున్నావా? క్రీస్తుని ప్రేమిస్తున్నావా? నీ ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నావా? క్రీస్తుని ప్రేమిస్తున్నావా? నీ వ్యాపారాన్ని ప్రేమిస్తున్నావా? క్రీస్తుని ప్రేమిస్తున్నావా? యాసిడ్ టెస్ట్. మీ మధ్యలో నుండి ఆ చెడుతనం మీరు తొలగించుకోండి. ప్రేమైన సంగమా, ఒక మాట చెప్తున్నాను, రాసుకోవచ్చు. మన హృదయం ఎక్కడుంటుందో అక్కడే మన ప్రేమ కూడా ఉంటుంది. ప్రభు అంటున్నారు, చాలా జాగ్రత్త విశ్వాసి, నన్ను నీవెంత ప్రేమిస్తున్నావో నేను నీకు టెస్ట్ పెడతాను. దయచేసి ఆ టెస్ట్ లో నీవు ఫెయిల్ అవ్వద్దు. ఎందుకు ఫెయిల్ అవ్వద్దు? ఒక అమూల్యమైన మాట వినిపిస్తున్నాను వినండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనము, ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితువని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఎఫెసీ సంఘము తన మొదటి ప్రేమను వదిలింది. అంటే యేసు ప్రభు ఉన్న ఆ ప్రేమ అన్న టెస్ట్ లో ఫెయిల్ అయిపోయింది. రిజల్ట్ 5వ వచనం, నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియనంటే యు స్టార్ట్ లవింగ్ జీసస్. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, అదర్వైజ్ నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసేస్తాను. ఓ వాట్ ఈస్ ట్రాజెడీ. ఎందుకు ఇంత కఠినముగా ఉందో ఒక మాట చెప్తాను వినండి ప్రియులారా, మీకు అర్థమైపోతుంది. ఇఫ్ దెర్ ఇస్ నో లవ్ ఫర్ జీసస్, దీపస్తంభాన్నే తొలగించేసా. వై సచ్ డ్రాస్టిక్ యాక్షన్? బికాస్ ద ఇష్యూ ఇస్ సో సీరియస్. ఎందుకో తెలుసా?
మన రక్షణ ప్రియులరా క్రీస్తు పట్ల ప్రేమ మీద ఆధారపడి ఉంటుంది. రాసుకోండి మీరు కావలిస్తే. వివరిస్తున్నాను వినండి. రక్షణ అంటే మరేంటో కాదు, ఇట్స్ ఎ లవ్ అఫేర్ విత్ జీసస్. ఇప్పుడు యేసు ప్రభువుకు మనకు ప్రధానమైంది, కోర్ట్షిప్ అవుతున్నది. ఆయన పెళ్లి కొడుకు, మనం పెళ్లి కూతురు. ఒకరోజు పెళ్లి అవ్వనై ఉన్నది. ఈ పెళ్లి అవ్వాలంటే దానికి నంబర్ 1 హేతు ఏంటి ప్రియులరా? పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు పట్ల ప్రేమ. ఏదో ఎంగేజ్మెంట్ చేసేసారు అనుకోండి, ఈ లోకంలో కొంతకాలం అయిన తర్వాత పిల్లంటే అది ఆడంటే నాకు ఇష్టం లేదు అందనుకోండి, పెళ్లి చేస్తారా? అబ్బాయి ఆ పిల్లంటే నాకు ఇష్టం లేదు చేస్తారా పెళ్లి? ఒక ఎంగేజ్మెంట్ లో ప్రేమ లేకపోతే ఆ ఎంగేజ్మెంట్ బ్రేక్ అవుద్ది, పెళ్లి అవ్వదు. ప్రియమైన సంగమా, టు లవ్ జీసస్ మనకు సాధ్యమైనంత మట్టుకే, మన సామర్థ్యానికి శక్తికి మించి ప్రేమించమని యేసుప్రభు ఎప్పుడు అనరు. బట్ ద ప్రయారిటీ మస్ట్ బి లవ్ ఫర్ జీసస్. ఇంతకు ఒక మాట చెప్పాను, యేసు ప్రభువుని ఎన్నడూ కూడా ఆయన దీవెనల కొరకు ప్రేమించొద్దు. యేసు ప్రభువును యేసు ప్రభువుగా ప్రేమించండి, ఆయన్ను ఆయనగా ప్రేమించండి. నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ బ్యాక్, దట్ ఈస్ లవ్. ఇఫ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ బ్యాక్, దట్ ఈస్ సెల్ఫిష్నెస్. అది ప్రేమ అనిపించుకోదు. ఒక వ్యక్తిని యథార్థంగా ప్రేమించడమే, ఏమీ తిరిగి ఆశించకుండా ఆ వ్యక్తిని సంతోష పెట్టడమే ప్రేమ. అలాంటి ప్రేమలో మనం ఎప్పుడు ఎదుగుతాం? ఆ ద్వితీయోపదేశ కాండము మళ్ళీ తీయండి. అక్కడ దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలతో అంటాడు, ప్రేమ అన్న పరీక్ష మీకు నేను పెడుతున్నాను. ఏంటి పరీక్ష? చూడండి, 4వ వచనములో ఉన్నది, అంతా 4వ వచనములో ఉంది. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి, ఆయనకే భయపడి, ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఆయన మాట విని, ఆయనను సేవించి, ఆయనను హత్తుకొని ఉండవలన. అక్కడ 3 ఉన్నాయి. వాట్ ఇట్ మీన్స్ టు లవ్ జీసస్, లవ్ గాడ్. నంబర్ 1, ఆయన ఆజ్ఞలు అనుసరించి, ఆయన మాట విని. నంబర్ 1, ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని అనుసరించడమే ఆయన్ని ప్రేమించడం. దెర్ ఇస్ నో అదర్ గో. నంబర్ 2, ఆయనను సేవించి. టు సర్వ్ జీసస్ ఇస్ టు లవ్ హిమ్. యేసు ప్రభు సేవ చేయడమే ఆయన్ని ప్రేమించడం. ఆ 3వ మాట అద్భుతంగా ఉంటుంది చూడండి ప్రియులరా. ఆయనను హత్తుకొని, హగ్ హిమ్, ఎంబ్రేస్ హిమ్. జీసస్ ఐ లవ్ యూ. ఆయన్ని హత్తుకో. ఆ హత్తుకొనుటలో ప్రభు పట్ల ప్రేమతో హత్తుకో. ఆయన మాట విను, ఆయన్ని సేవించు, ఆయన్ని హత్తుకో. మనందరము కూడా, ఐఎమ్ నాట్ సేయింగ్ యూ డోంట్ లవ్ జీసస్, యు ఆల్ లవ్ జీసస్. కానీ ఇక్కడ వాక్యం, ఆ ప్రేమ అన్న పరీక్షలో దయచేసి ఫెయిల్ అవ్వద్దు. స్వచ్ఛంగా ఆయన్ని ప్రేమిద్దాం. ఆయన, హీ మస్ట్ బి ద ఫోకస్, ద ప్రయారిటీ, obsession with Jesus, Jesus, Jesus.